తెలంగాణలో పవన్ సభపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సభకు హైకోర్టు అనుమతిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పవన్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, శాంతి భద్రతల కారణంగా సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతుంటే కావాలనే తమ సభను అడ్డుకుంటున్నారని అటు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో జనసేన ఏర్పాటు చేసిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అటు గచ్చిబౌలిలో జనసేన సభ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. హైదరాబాద్లో జనసేన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో ఈ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జరుగుతుందా జరగదా అనే దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈరోజు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సెక్యూరిటీ శాంతి భద్రతల అంశం దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ సమావేశానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు జనసేన నాయకులకు తెలియజేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు అనుమతి ఇవ్వలేదు కాబట్టి తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, పవన్ కళ్యాణ్ రాబోతున్నారు సాయంత్రం 4 గంటలకి, కాబట్టి తమ సభకు అనుమతి ఇవ్వాలని చెప్పి హైకోర్టును జనసేన ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కోర్టు అనుమతిస్తుందా లేదన్న దానిపై చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ చీఫ్ కవిత కావచ్చు, పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల విషయంలో వారు అభ్యంతరం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్లో సభ ఏర్పాటు చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత కూడా తెలంగాణలో రాజకీయం ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తామని చెప్పి కవిత కూడా హెచ్చరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తానికి పవన్ కళ్యాణ్ సభ విషయంలో కొంత రాజకీయ వివాదం దుమారం రేగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ జనసేన మాత్రం పూర్తి స్థాయిలో సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసింది. దాదాపు 4 గంటలకు పవన్ కళ్యాణ్ సమావేశం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం 6 గంటల సమయంలో సంధ్యా కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. దాదాపు 2 గంటల పాటు అయిన సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 2000 మందితో ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు జనసేన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమిగా అంటే టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తదుపరి తెలంగాణపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తర్వాత జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకు నాందిగానే ఈరోజు హైదరాబాద్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఏ మేరకు జరగబోతుంది, హైకోర్టు ఏ మేరకు అనుమతిస్తుంది, జరుగుతుందా సభ జరగదా, జరిగితే పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఏ అంశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు, పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పరమేశ్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.